వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. వీరు రెడీ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా డమ్మీ చిన్ని వీరుకి కాల్ చేస్తుంది. హలో ఏంటి అని అంటారు. బ్రో నీకేముంది, నువ్వు హ్యాపీగానే ఉంటావు, ఇక్కడ సఫర్ అయ్యేది నేను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఆ ఓల్డ్ బాక్సర్ని ఏదో ఒకలా డైవర్ట్ చేయి బ్రో అని అంటారు. చూడు జయ, ఇప్పుడు నేనేమీ చేయలేను, ఇప్పుడు నీ చేతిలోనే అంతా ఉంది, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు, ఇలా చిన్నపిల్లల ఎప్పుడు పడితే అప్పుడు నాకు కంప్లైంట్ చేయొద్దు, అర్థమైందా? ఒకవేళ ఈ ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే అప్పుడు నిన్ను దేవుడు కూడా కాపాడలేడు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి వీరు అయితే కరెక్ట్గా అదే టైంకి ఇదంతా రంగా వినేస్తాడు. వినేసి అంటే ఇన్ని రోజులు మేము అనుమానించినట్టు ఈ డమ్మీ చిన్ని వెనకాల ఉన్నది, అసలు ఆ డమ్మీ చిన్నిని తీసుకొచ్చింది ఎవరో కాదు, ఈ వీరునేనా అని చెప్పి షాక్లో ఉండిపోతారు. షాక్లో ఉండి ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి ఎలా అయినా బావతో చెప్పాలి అని చెప్పి ఇంకా స్పీడ్గా రుద్ర దగ్గరికి బయలుదేరుతాడు రంగా. ఇంకా రుద్ర దగ్గరికి వెళ్ళి బావా ఇన్ని రోజులు అసలు ఆ డమ్మీ చిన్నిని తీసుకొచ్చింది ఎవరు, ఎవరితను వెనకాల ఉన్నారు అని మనం చాలా ఆలోచించాం కదా, కానీ ఇప్పుడు అర్థమైంది బావా, ఆ వీరునే, నేను వాడు ఫోన్లో మాట్లాడడం విన్నాను, ఆ వీరు ఈ జయ ఇద్దరు మాట్లాడుకున్నారు అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా రుద్ర అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా గంగా అయితే ఇప్పుడు మనకి సరిగ్గా దొరికాడు, ఫోన్ని అక్కడే ఛార్జింగ్ పెట్టాడు కదన్నయ్య, కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నది మనం చేయాల్సిన టైం వచ్చింది అని అంటుంది. ఏంటి గంగా ఏమంటున్నావు నువ్వు అని అంటారు. రుద్ర సార్ ఈసారి ప్లానింగ్ మేము వేస్తాం సార్, మీరు చూస్తూ ఉండండి అని అంటారు. అది కాదు అనేసరికి సార్ ఈ ప్లాన్ చెప్తాను, నచ్చిందో లేదో చెప్పండి. అన్నయ్య నీకు మిమిక్రింగ్ బాగా వచ్చు కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు వీరు గొంతులా మిమిక్రీ చేయి, ఇమిటేట్ చేసి అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి వెంటనే నువ్వు వీరు అన్నయ్య ఫోన్ తీసుకొని తనకి ఫోన్ చేయి, జయాకి ఫోన్ చేయి, ఫోన్ చేసి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది. వెంటనే రుద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్లాన్ బాగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయాలని అంటారు. నేను చూసుకుంటాను కదా బావా, చిన్నప్పటి నుండి నేను ఇమిటేట్ చేయడంలో కింగ్ అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని ఇంకా వీరు వాయిస్ స్టైల్లో మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు. హలో ఇషిక, హలో జయ, నీకు నేను ఒక విషయం చెప్పాలి, నువ్వు డమ్మీ చిన్నివని, నిన్ను కావాలనే ఇంటికి తీసుకొచ్చారని అందరికీ నిజం తెలిసిపోయింది అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట ఆ డమ్మీ చిన్ని అయితే. ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. అవును నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు, కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలి అన్నా లేకపోతే రుద్ర చేతిలోని ప్రాణాలు పోకుండా ఉండాలి అన్నా నువ్వు చేయాల్సింది ఒక్కటే, వచ్చి నీ అంతట నువ్వే వీళ్ళందరి ముందు నిజాన్ని ఒప్పుకొని నేను తప్పు చేశానని మా మావయ్య గారి కాళ్ళపై పడు, అప్పుడు కనీసం కనుకరిస్తారు, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తారు అని అనేసరికి బ్రో నువ్వు అలా అంటుంటే నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడే ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి ఇంకా వెంటనే అలా ఇంటికైతే బయలుదేరుతుందనమాట డమ్మీ చిన్ని. బయలుదేరి హుట్టాహుట్టిన వస్తుంది. ఇంకా వీరు ఏమో అలా హ్యాపీగా పేపర్ చదువుతూ ఉంటారు. ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా కూర్చొని ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటూ షాపింగ్కి వెళ్ళాలి, ఏమేమి బట్టలు కొనాలి, ఇంకా ఎలాంటి షాపింగ్ చేయాలి, ఎక్కడ ఫంక్షన్ హాల్ అనేది బుక్ చేయాలి అనే విషయాలన్నింటినీ మాట్లాడుకుంటూ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అక్కడికి డమ్మీ చిన్ని అయితే కారులో హుటాహుటిన వస్తుంది. ఇంకా వచ్చేసరికి అలా ఒక్కసారిగా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. వీరు ఏమో తనేంటి ఇలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా డమ్మీ చిన్ని అంకుల్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది విజయేంద్రతో. ఏంటమ్మా ఎప్పుడు లేంది కొత్తగా అంకుల్ అని పిలుస్తున్నావు అని అంటారు. ఇంకా అలా డమ్మీ చిన్నికి కాస్త డౌట్ అయితే వస్తుందన్నమాట. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నాకు వీరు బ్రో ఫోన్ చేసి చెప్పాడు కదా వీళ్ళందరూ చాలా సీరియస్గా ఉన్నారని, కానీ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా డమ్మీ చిన్ని అయితే కరెక్ట్గా అప్పుడే ఇంకా వీరు ఏమో జయ నువ్వు ఎందుకు వచ్చావో ముందు అందరికీ చెప్పు అని అంటారు. అదేంటి బ్రో నిజం తెలిసిపోయిందని కదా చెప్పాడు అని ఆలోచనలో పడుతుంది. ఇంకా వెంటనే రుద్ర ఏమో ముందు తన భయానికి కారణం ఏంటో, తను ఏం చెప్తే ఏం జరుగుతుందో అది చెప్పమనండి అని అంటారు. ఇంక వెంటనే నేను మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను, అది ఏంటంటే నేను చిన్ని విశ్వనాథం కూతుర్ని అనేలోపు జయ అని అంటాడు. వెంటనే వీరు ఒక్కసారిగా ఇంకా ఆగిపోతుందనమాట. జయ అయితే జయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంత దూరం రావాలా అని కవర్ చేస్తూ ఉంటాడనమాట. వీరు అయితే ఏంటి వీరు
తన్ని చెప్పనివ్వకుండా నువ్వే అన్ని చెప్పేస్తున్నావు అని అంటారు విజయేంద్ర ప్రతాప్. ఇంక వెంటనే "ఆ, నేను చెప్తాను మావయ్య గారు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మన జయ ఏం చెప్పాలనుకుంటుందంటే, పెళ్ళైన తర్వాత కూడా నేను విశ్వనాథం గారి కూతురుగానే ఉండాలి అనుకుంటున్నాను. అంటే దాని అర్థం అప్పుడప్పుడు మా అమ్మ నాన్నని వెళ్ళి కలుస్తూ ఉంటాను అని చెప్పబోతుందంతే. ఆ విషయాన్ని చెప్దామనే తను అనుకుంటుంది. నా విషయంలో చాలా బాధపడింది కూడా. ఎందుకంటే నేను వాళ్ళని కలవగలనా లేదా అని తను ఎంతో అంటే ఎంతో బాధపడింది. ఇప్పుడేమో ఇలా భయంతో మన దగ్గరికే వచ్చేసింది. అయినా ఏంటిది ఇంత చిన్నపిల్లలాగా, రా నువ్వు అని చెప్పి పక్కకైతే తీసుకువెళ్ళిపోతారు వీరు అండ్ ఇషిక. ఏంటి ఏంటి ఏం చెప్పాలనుకున్న వాళ్ళందరి ముందు అని అడుగుతాడు వీరు. ఏంటి బ్రో, నువ్వే ఫోన్ చేసావు. ఫోన్ చేసి ఇక్కడ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది, నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు, ఒకవేళ నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను అరెస్ట్ చేస్తారని చెప్పావు. అందుకే గడగడ వణుకుతూ ఇక్కడి వరకు వచ్చాను. నువ్వేమో ఏదేదో అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అంటారు. ఏంటి నేను నీకు ఫోన్ చేశానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎక్కడ ఫోన్ చేశాను అనేసరికి ఇంకక్కడికి రుద్ర, గంగ అండ్ రంగా వస్తారు. ఇంక వెంటనే అలా గంగ చేతిలో వాటర్ గ్లాస్ తీసుకొనైతే వస్తుందన్నమాట తన దగ్గరికి. ఒక్కసారిగా ఇంకా మంచినీళ్ళు తాగుతుంది వాటర్. వెంటనే డమ్మీ చిన్ని అయితే, ఏంటి గడగడలాడించానా? దెబ్బ అదుర్స్ కదూ. చూడు, నువ్వు ఎప్పుడూ నా వెనకే ఉంటావు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? నీ గురించి ఇదిగో నిజం బయట పెట్టాలంటే ఒక్క సెకండ్ నీ వెనకాల ఉన్న హో గుంటనక్క ఎవరా అని ఇన్ని రోజులు మేము వెయిట్ చేశాం. కానీ ఆ గుంటనక్క ఇదిగో ఈ ఇంటి వాడేనని తెలిసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతుందో అని అంటారు. గంగా అని గట్టిగా వీరు అరుస్తుంటే, వీరు ఎందుకు అరుస్తున్నావు? గంగ చెప్పిన దాంట్లో తప్పేముంది, నిజమే కదా అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారన్నమాట వీరు. చూడు, ఇన్ని రోజులు నీ వెనకున్నది ఎవరో తెలుసుకోవడానికే ఈ టైం అంతా. ఇప్పుడు నీ వెనకున్నది ఎవరో తెలుసుకున్నాం కాబట్టి ఇక రాబోయే రోజుల్ని లెక్క పెట్టుకోవడం మీ చిన్ని. నువ్వు ఒక్కసారి మా టార్గెట్లో ఫిక్స్ అయ్యావంటే ఇంక నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుందన్నమాట గంగా. అయితే ఇంకా అలా రుద్ర కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా డమ్మి చిన్ని అక్కడి నుంచి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి అప్పుడే తోటికోడలు లేదో బాగా మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అంటారు విజయేంద్ర. అవును పెద్దోరు, ఈ ఇంట్లో నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఈ ఇంటికి కోడలుగా వస్తే నీ లైఫ్ మారిపోతుంది అని చెప్తున్నానంతే అని అంటుంది. ఇంకా వెంటనే అలా డమ్మి చిన్ని, నేను వెళ్ళొస్తాను మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతుందనమాట వెంటనే. సో ఇంకా తన ముందు అనవసరంగా బుక్ అయిపోయాను. వీరి మాటలు నమ్మి నిజమని ఇంటికి వెళ్ళి నిజం కూడా చెప్పేపోయాను. అలా చెప్పుంటే నా పరిస్థితి ఏమైపోయేదో అది కేవలం దేవుడికి మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతుంది డమ్మి చిన్ని. వీరు ఏమో, చూడు, ఇకపై ఏ విషయం చెప్పాలన్నా నేను నీకు డైరెక్ట్గా చెప్తా, కానీ నువ్వు మాత్రం ఇలా వాళ్ళ మాటలు నమ్మేసి వెంటనే రావద్దు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట వీరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా విశ్వనాథం అయితే బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతారు. ఇంకా గంగా ఏమో అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. గంగా, ఇప్పుడు నేను నీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. 20 kgs బ్యాగ్, దీన్ని నువ్వు వితిన్ 10 minutesలో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయగలవా అని అడుగుతారు. సార్, ఇప్పటి వరకు నేను 2-3 kgల బ్యాగ్నే ట్రై చేశాను, ఇప్పుడు మీరు ఏకంగా 20 kgలు అంటున్నారు అనేసరికి ఖచ్చితంగా గంగా, ఎందుకంటే నీలో ఒక కాన్ఫిడెన్స్ రావాలి, నీలో నేను చేయగలననే పట్టుదల ఉంది. కాబట్టి ఆ పట్టుదలకి ఇంకా పరీక్ష పెట్టాలి అంటే యూ హ్యావ్ టు ట్రై దిస్ ఎట్ ఎ డామ్ షూర్ మూమెంట్. సో నౌ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి ఇంక చెప్పేసరికి వెంటనే అక్కడికి డమ్మి చిన్ని వస్తుంది. అయినా నాన్నగారు, బస్తీలో పెరిగిన వాళ్ళతో ఎందుకు, నాకు చెప్పినా చేస్తాను నాన్నగారు అని అంటుంది. అవునా, సరే, నువ్వు ఇంకా ఫ్రెషర్వి కాబట్టి 5 kgs బ్యాగ్ ఇస్తున్నాను, నీకు తనకి సేమ్ టైం ఇస్తున్నాను, చేయగలవా అని అంటారు.
ట్రై చేస్తాను నాన్నగారు అని చెప్పి ఇంకా వెంటనే అలా చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. బట్ అక్కడ తను కనీసం కొంచెం కూడా దాన్ని కిక్ చేయలేకపోతూ ఉంటుంది. బట్ గంగా మాత్రం ఫుల్గా ఇంకా బాక్సింగ్ పంచెస్ ఇస్తూ వితిన్ 10 మినిట్స్లో 8 మినిట్స్లోనే వితిన్ 8 మినిట్స్ వితిన్ అ టైం ఫ్రేమ్ అయితే ఇంకా గంగా ఆ 20 కేజెస్ బ్యాగ్ మొత్తాన్ని బ్రేక్అవుట్ చేస్తుంది. ఒక్కసారిగా ఇంకా విశ్వనాథం చేతులు అయితే ఊరుకోనమాట. అండ్ హీ విల్ బీ అప్రిషియేటర్ అండ్ క్లాప్స్ కొడతారు. కొట్టి వెల్ డన్ గంగా, వెరీ వెరీ గుడ్, నిజంగా నువ్వు ఇలా ఇలా ఇంత చక్కగా నేను చెప్పింది చేస్తావని అస్సలు అనుకోలేదు, ఇట్స్ టూ గుడ్ అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా గంగ భుజంపై ప్యాట్ చేసి అక్కడి నుండి వెళ్తూ డమ్మి చిన్ని వైపు చూస్తారు. చూడు, అనుకువ, డెడికేషన్, లాయల్టీ, పట్టుదల ఇవన్నీ నేను గంగలో చూశాను. కానీ నీలో అహంకారం, పొగరు, నాకన్నీ వచ్చు అనే గర్వాన్ని చూస్తున్నాను. సి, ఎప్పుడైనా ఉండాల్సింది గర్వం కాదు, గంగలో ఉన్న డెడికేషన్. అవన్నీ నీలో ఎప్పుడు ఉంటాయో నాకే అర్థం కావట్లేదు అని ఇంకా అలా చూస్తూ ఉండిపోయి తనకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి బయలుదేరుతారు విజయేంద్ర. అలా గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇదంతా వీరు అయితే చూస్తూ ఉంటాడు. లేదు, ఇలా అస్సలు జరగకూడదు. ఎందుకంటే ఈ గంగ ఒక్కసారి మంచి బాక్సర్ అయ్యింది అంటే ఇంకా నా పని అయిపోయినట్టే. అలా జరిగితే ఖచ్చితంగా నేను నా బెట్టింగ్ కెరియర్ని ఆపేయాల్సి వస్తుంది. ఆ స్పాన్సర్స్ అందరూ నన్ను డబ్బులు అడుగుతారు. ఖచ్చితంగా ఈ గంగకి ఏదో ఒకటి చేయాలి. ఈ గంగ బాక్సింగ్ ఆడకుండా ఆ శకుంతల వైపు నుండే నేను ఏదో ఒక ప్లాన్ చేసుకుంటూ రావాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు వీరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శకుంతల ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తోంది అని చెప్పి తను ఏమేం నగలు వేసుకోవాలి, శ్రావణ మాసంలో ఎలా ఉండాలి అని చెప్పి అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా గంగని పిలిచి, ఏ గంగా గంగా అని పిలుస్తుంది. వెంటనే గంగ అక్కడికి వస్తుంది. ఏంటమ్మగారు అని అడిగేసరికి ఇంకా వెంటనే గంగ, చూడు, రూమ్ అంతా చాలా డర్టీగా ఉంది, రూమ్ అంతా క్లీన్ చేయి, అర్థమైందా అని అంటారు. తప్పకుండా, మీరు వెళ్ళండి, అరగంటలో మీ రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను అని చెప్పి ఇంకా గంగ పాపం రూమ్ క్లీన్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా శకుంతల ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఎవరు చూడకుండా గంగా రూమ్కి వెళ్ళి తన నెక్లెస్ బాక్స్ని అయితే గంగా రూమ్లో పెడుతుంది. గంగా రూమ్లో పెట్టి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. ఈలోపు గంగ ఎంతో హ్యాపీగా రూమ్ అంతా క్లీన్ చేసి, ఇదిగో రూమ్ అంతా క్లీన్ చేసేసానమ్మగారు అని అంటారు. నిజంగా క్లీన్ చేసావా అని అంటారు. క్లీన్ చేశానమ్మా అని అంటుంది. సరే, ఏదైనా అవసరం ఉంటే తర్వాత పిలుస్తానులే వెళ్ళు అని చెప్పి ఇంకా అలా కావాలని ఒక 5 మినిట్స్ తర్వాత గంగా గంగా అని హాల్లోకి వస్తుంది శకుంతల. ఇంకా వెంటనే గంగా, ఏంటమ్మగారు అని అంటుంది. నేను నా బీరువాలో పెట్టిన నెక్లెస్ కనిపించడం లేదు, క్లీన్ చేశానన్నావుగా, నీకేమైనా కనబడిందా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా గంగా, అమ్మగారు మీరు ఏమంటున్నారు అమ్మగారు అని అంటారు. నేనేమి తప్పుగా అడగలేదే, నువ్వు రూమ్ క్లీన్ చేసావు కదా, కనపడిందా అని అడుగుతున్నాను, అది తప్పా ఏంటి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా శకుంతలకి ఉన్న ఇంటెన్షన్ అయితే అర్థమవుతుంది. వెంటనే గంగకు కూడా అర్థం చేసుకొని, అమ్మగారు నేనైతే ఏ నెక్లెస్ని చూడలేదు, నాకేమీ కనపడలేదు అని అంటారు. వెంటనే అక్కడికి ఇంకా ఇషిక వస్తుంది. ఏంటి గంగా, నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, మరి అత్తయ్య గారు పెట్టిన నెక్లెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పు అని అంటారు. అంటే ఏంటి ఇషిక, నన్ను దొంగ అంటున్నావా అని అంటుంది గంగా. దొంగ అనటం లేదు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోమని చెప్తున్నాను, కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుందనే అంటున్నాను అని అనేసరికి ఇంక వెంటనే అలా, అయితే మీరు ఎక్కడ చెకింగ్ చేసుకుంటారో చెకింగ్ చేసుకోండి, నేను ఏ తప్పు చేయలేదని చాలా క్లియర్గా నేను మీకు చెప్తున్నాను అని చెప్పి గంగ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కరెక్ట్గా అదే టైంకి, అవునా నిజమా, అయితే ఒక పని చేద్దాం, నీ రూమ్లో వెతుకుదాం పదా అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతారనమాట గంగా రూమ్కి వెళ్ళేసరికి అక్కడ నెక్లెస్ అనేది క్లియర్గా ఉంటుంది. పాపం ఒక్కసారిగా గంగ షాక్లో ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు అనేసరికి, నోర్మొయ్, ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఇంకా ఏం కవర్ చేయాలనుకుంటున్నావు నువ్వు, దొంగలాగా రూమ్ క్లీన్ చేయమన్నాను కదా అని చెప్పి నా నెక్లెస్ కొట్టేసి నీ రూమ్లో దాచుకొని ఇది మీ అమ్మా నాన్నలకి ఇద్దామనుకున్నావా అని అంటారు. అమ్మగారు, ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి, మా వాళ్ళు తరతరాలుగా వచ్చిన ఆస్తిని తింటూ కూర్చోలేదమ్మగారు, మా కష్టం మీద మేము బ్రతికాం, మా కష్టంతోనే మేము బ్రతుకుతున్నాం, మా కష్టంతోనే మేము బ్రతుకుతాం కూడా,
ఒకరి డబ్బుల గురించి ఆశపడాల్సిన అవసరం కానీ, ఒకరి బంగారంపై మనసు పడాల్సినంత ఆశ కానీ ఎప్పటికీ లేదమ్మగారు మాకు అని గట్టిగా చెప్తుంది గంగ. అవునా, నువ్వంత ఉత్తమురాలివా? అలాంటప్పుడు ఈ గిఫ్ట్ ఎలా వచ్చింది, ఈ నెక్లెస్ ఎలా వచ్చింది రూమ్లోకి అనేసరికి ఇంక రుద్ర వైపు చూస్తూ ఉంటుంది గంగ. పెద్దమ్మ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఖచ్చితంగా గంగ ఇలాంటి పని చేయదని మీ మనసుకు కూడా తెలుసు. కానీ మీరు ఎందుకు ఇదంతా దాచిపెడుతున్నారనే విషయం మాత్రం నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి ముక్కుసూటిగా అడుగుతాడు రుద్ర. ఇంకా అప్పుడే కరెక్ట్గా అక్కడికి ఈయనైతే వస్తారు, రంగా వస్తారు. వచ్చి క్లియర్గా శకుంతల అత్తయ్య తీసుకువెళ్ళడాన్ని నేను చూశాను అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వీడియో చూపించేసరికి ఒక్కసారిగా శకుంతల పరువు అయితే పోతుంది. ఇంకా అలా శకుంతల పరువు పోగానే ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. అలా శకుంతల చేసిన తప్పు, శకుంతల ఏదైతే ప్రూవ్ చేయాలనుకుందో అది శకుంతలకి తిప్పి కొట్టేసరికి శకుంతల అలా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.